అయితే ఈ రోజు అయితే మనం ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే మళ్ళీ అయితే తిరిగి వచ్చాం అనమాట. సో ఈ రోజు మన ఛానల్లో ఏముండబోతుందంటే ఫిఫిన్ అంటే తెలుసు కదా, ఒక మైక్రోఫోన్ బ్రాండ్ అనమాట. ఈ రోజు అయితే మన ఛానల్ కోసం అయితే నేను మైక్రోఫోన్ అయితే కొన్నాను అనమాట. సో ఇది మనకి ఫిఫిన్ బ్రాండ్ లో మోడల్ వచ్చి K688 CT అనమాట. సో విత్ బ్రూమ్ స్టిక్ తో పాటు, సో బ్రూమ్ స్టిక్ కాదు, బ్రూమ్ ఆర్మ్ అంట యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దిస్ ఈజ్ అవర్ ఆర్డర్ అనమాట. అమెజాన్ లో ఆర్డర్ పెట్టాం. ఇది అరౌండ్ నాకు 5500 అట్టయితే వచ్చిందనమాట, అరౌండ్ అట్ట. సో ఇది ఈ రోజు మనకైతే తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే వీడియో చేస్తున్నాం. కానీ నాకైతే అమెజాన్ నుండి ఈ ప్యాకింగ్ అనేది అయితే నచ్చలేదు అనమాట. సో సేఫ్టీ అయితే లేదు అసలు మనకి. అండ్ బాక్స్ కూడా డ్యామేజ్ అయితే అయింది. మీకు ఒకసారి చూపిస్తాను ఓవర్ వ్యూ ఫుల్ గా బాక్స్ ది. సో ఇదైతే మనకి జస్ట్ మనం ఆర్డర్ చేసినట్టు ఎక్కడికి వెళ్ళాలనేది మనకి స్టిక్కర్ ఉంటుందో అదైతే అది. అండ్ ఇక్కడ చూస్తే ఇది సైడ్ వ్యూ అండ్ ఇది బ్యాక్ వ్యూ అనమాట. సో ఈ బ్యాక్ వ్యూ లో చూసారా మీరు, సో ఇవి వచ్చి వాళ్ళ ఫీచర్స్ అనమాట. సో డైనమిక్ మైక్రోఫోన్ ఇది, సో మ్యానుఫ్యాక్చర్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే ఇది, అండ్ ఇక్కడ చూసారా డ్యామేజ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో ప్రాపర్ గా అయితే వీళ్ళైతే దీన్ని అయితే ప్యాక్ అయితే చేయలేదు. సో ఇది నాకు అమెజాన్ నుండి అయితే నచ్చలేదు. సో దీని మీద మనకి బబుల్ వ్యాపర్ ఉంటుంది చూసారా, బబుల్ మనకి నొక్కితే క్లిక్ అంటాయి. సో యాక్చువల్లీ దాంతో కవర్ చేసి ఇంకొక కవర్ లో ఇచ్చుంటే బాగుండేది అనమాట ఈ బాక్స్. సో కొద్దిగా ఇంకా హెవీ సేఫ్టీ అయితే ఉండేది మనకి. బట్ ఇక్కడ చూస్తే అలాగేం లేకుండా జస్ట్ ఆ మైక్రోఫోన్ వాళ్ళు ఇచ్చిన బాక్స్ లోనే ఇచ్చారు. బట్ అది పెట్టుంటే ఇంకా సేఫ్టీగా బాగుండేది. బాక్స్ అయితే గట్టిగానే ఉంది, వాళ్ళదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళది. సో దాంట్లో ఎటువంటి అయితే ఏం లేదు. ప్లస్ నాకేమనిపిస్తుంది అంటే ఇలాగా టేప్ వేసి ఇట్టుంటే నాకు ఎందుకో దీన్ని ఓపెన్ చేశారు ఏమో అని కూడా డౌట్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని ఈ వీడియో అయితే మనకి సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరు తీసుకోండి, మీరు ఎక్కడ ఆర్డర్ పెట్టినా కూడా. సో నో ఇష్యూస్. సో మీరైతే ఖచ్చితంగా సేఫ్టీగా అయితే వీడియోస్ అయితే తీసుకోబెట్టుకోండి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మీరు ఆర్డర్ పెడితే ఇట్లా ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెట్టుకోండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఏదైనా వస్తే ఇది ఒక ప్రూఫ్ గా ఉంటుంది మీకు. అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ కట్ చేయాలి, సైడ్ నుండి కట్ చేద్దాం. ఓకే, అండ్ ఇట్ సైడ్ ఓకే కట్ చేసాం. డౌన్ సైడ్ ఏమైనా ఉంది, సో ఇక్కడ కూడా ఉంది. సో అక్కడ కూడా కట్ చేసాం. ఎస్, బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా అనిపించింది అనేది నాకు. అండ్ ఎస్, ఇది మనకి మాన్యువల్ అయితే. ఇక్కడ చూస్తా అంటే లోపల ఉండాల్సింది బయట ఉంది. యూజర్ గైడ్ ఏందో, లేకపోతే వాళ్ళు బయట పెడతారా ఏందో, నాకైతే చాలా భయంగా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి నీట్ గా అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఎటు కదిలిపోకుండా అయితే గట్టిగానే ఉంది గైస్. మ్యానుఫ్యాక్చర్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళైతే. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చారు అనమాట. సో సంథింగ్ రబ్బర్ టైప్స్ ఇవేందో స్టాండ్ కనుకుంటా. అండ్ రీప్లేస్మెంట్ రబ్బర్ బ్యాండ్ అడాప్టర్ కి, స్టాండ్ అడాప్టర్ కి. అండ్ ఇది మన మైక్. సో దీని దగ్గరికి లాస్ట్ వద్దాం మనం. సో దీని పక్కన ఉండే ఫస్ట్ చదువుతాం. ఇది మనకి USB to Type-C కేబుల్ అనమాట. ఇది ఇక్కడేమో బాగానే ఇచ్చాడు క్లిప్, ఇక్కడ ఎందుకు క్లిప్ ఇవ్వలేదు ఏమో చూడాలి. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది ఫిఫిన్. అండ్ యా ఇట్స్ వెరీ నైస్. ఇక్కడ చూసారా, ఇదే నేను చెప్దాం అనుకున్నాను. ఇది కానీ మనకి Type-C అనమాట, చాలా గట్టిగా ఉంది. సో ఇది మనకి ఈ Type-C నుండి ఈ Type-C, డైరెక్ట్ Type-C to Type-C. అండ్ ఇది మనకి USB అయితే మనకి ఇచ్చారనమాట. సో Type-A. సో అలా పెట్టుకోవడానికి ఇది చాలా బెటర్ అనమాట, ఆప్షన్ అనమాట. సో ఇలా Type-C to Type-C ఇస్తే మనకి Type-C పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి Type-C పోర్ట్స్ బెస్ట్ అనమాట. సో దీని బదులు ఇట్టుంటేనే మనకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఇది నాకు నచ్చింది ఫిఫిన్ నుండి. అండ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఎటువంటి ఏమంటారు ఇబ్బంది అయితే లేదు అనమాట. అండ్ ఇక్కడికైతే వద్దాం. అండ్ ఇదనమాట మనకి హోల్డర్ది. ఇప్పుడు మనం బెంచెస్ కి దీన్ని ఇట్లా తీసి నీట్ గా మనం అటాచ్ చేసి దాని తర్వాత క్లిక్ చేస్తే అది మనకి స్ట్రాంగ్ గా ఉంటది అనమాట, ఎక్కడికి కదలకుండా నీట్ గా అయితే. అండ్ ఇదైతే మనకి బ్రూమ్ ఆర్మ్ అనమాట. ఓకే, మెటల్ తో అయితే వస్తుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు దీంతో. మనకి నీట్ గా చాలా బాగుంది. స్ప్రింగ్ కూడా క్వాలిటీ బాగుంది. ఇదంతా మనం ఒక ట్యూటోరియల్ లో చూసి
ట్యూటోరియల్లో చూసి అయితే మనం మొత్తం సెటప్ అయితే చేసుకోవాలి. చాలా బాగుంది అయితే క్వాలిటీ అయితే, మెటల్ కూడా నైస్. దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. చూసారా, ఐ హోప్ మీకు బాగానే కనిపిస్తుందని వీడియోలో. యా, బాగుంది కదా, బాగానే ఉంది, ఇట్స్ గుడ్. అండ్ దీనికి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది మనం ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ అటాచ్ చేస్తే అక్కడ మనం ఏదైనా దానికి బెంచ్ కింద కానీ లేకపోతే విండోస్కి కానీ సెట్ చేసి అప్పుడు ఈ మైక్ని నీట్గా వాడచ్చు అనమాట. బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. క్వాలిటీ అయితే బాగుంది, మెటల్ది కూడా. చూద్దాం ఈ పెయింట్ ఎప్పటిదాకా ఉంటుంది. అయితే ఇది మనం లాంగ్ రన్ అయితే వాడతాం అనమాట ఈ మైక్ని. అండ్ ఫైనల్లీ ది మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వీడియో, Fifin K688 ది మైక్. యా, వెయిట్ అయితే అంత లేదు గైస్, చాలా తక్కువ వెయిట్ ఉంది, చాలా బాగుంది. అయితే మెటల్తో వస్తుంది పూర్తిగా. అండ్ ఇవి చూసారా, దీన్ని XLR పోర్ట్ అంటారు, డీజేస్లో పెట్టుకుంటారు కదా, దానికి యూజ్ చేయడానికి. ఇది మన టైప్ సి పోర్ట్. అండ్ ఇది మన 3.5mm జాక్ పోర్ట్ అనమాట. అండ్ ఇది మనకి ఈ 3.5mm జాక్ కి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ ఇది వచ్చి మనకి దీనికి సంబంధించిన మైక్రోఫోన్కి సంబంధించిన ఆడియోకి సంబంధించిన వాల్యూమ్ అనమాట. సో మనం ఎంత వాల్యూమ్ అది తీసుకోవాలనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ ఇది ఉంది కదా, దీనికి అది ఆడబెట్టడానికి, అటాచ్ చేయడానికి. అండ్ ఇది వచ్చి మనకి పాప్ ఫిల్టర్, ఫోమ్ లాంటిది, ప్రతి మైక్ ఉంటుంది చూసారా. అండ్ ఇది మనకి మైక్ అనమాట. నీట్గా చూడండి ఎలా ఉందని చెప్పండి. ఫిల్టర్స్ బాగానే ఉంది, ఫిఫిన్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, మైక్ మనకి మ్యూట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనమాట, డైరెక్ట్ ఆప్షన్. సో గేమర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే, స్ట్రీమింగ్ వాళ్ళకి. సో యూట్యూబ్కి, పాడ్కాస్ట్కి సూపర్ ఉంటుంది అనమాట ఈ మైక్ వచ్చి బడ్జెట్లో. సో ఇట్స్ ఏ బెస్ట్ మైక్ ఫర్ మీ. నేనైతే మొత్తం చెక్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూద్దాం. ఏమీ లేదు, బాక్స్ ఉంది. అండ్ ఇది మనకి స్ట్రాంగ్గా ఉంది, ఎటు కదిలిపోకుండా. అండ్ గైస్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను చెప్పడం. ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లోపల చూసారా, నేను చెప్పాను కదా ఇందాక బ్యాక్ వ్యూలో చూపించినప్పుడు డ్యామేజ్ది చూసారా, డ్యామేజ్ ఇక్కడ. సో ఈ క్వశ్చన్ వల్ల ఇక్కడ చూస్తున్నాను చూడండి గొంత. ఈ క్వశ్చన్ లేకపోయానంటే ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయి ఉండేది, పెద్ద లాస్ అయి ఉండేది. సో అమెజాన్ మనకి ట్రస్టెడ్, కానీ ఎందుకు ఇలా చేసింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్, ఈ మ్యానుఫ్యాక్చర్ ఇంత నీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేటివి బతుకున్నాయి. లేకపోయి ఉంటే వీళ్ళు వాడిన రఫ్ అండ్ టఫ్కి ఆ డెలివరీ పార్ట్నర్స్ ఇది ఎప్పుడో ఎగరగొట్టేసి ఉండేది. అండ్ ఆల్సో గైస్, మీకు ఒక మెయిన్ థింగ్ చెప్పాలి ఈ మైక్ గురించి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఇండియన్ బ్రాండ్. సో ఇదైతే ఇండియన్ బ్రాండ్ కాదు, మనకి వారంటీ ఇవేమి ఉండవు అనమాట. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, ఒకసారి చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చూస్తే రీప్లేస్మెంట్ తీసుకోవాలంటే యూకే అండ్ యూరోప్కి వెళ్ళాలి, ఫ్రాన్స్లో ఉంది. సే ఫారెన్ బ్రాండ్ అనమాట ఈ మైక్ అనేది. అండ్ మ్యానుఫ్యాక్చర్ మనకి అయ్యింది చైనాలో అనమాట. సో ఆ పేరు చూస్తేనే అర్థమైపోతుంది కదా చైనా అని. సో చైనా అంతే. అండ్ ఇదైతే మనకి పూర్తిగా ఈ అన్బాక్సింగ్ అనేది ఫిఫిన్ది. అండ్ మైక్ అయితే చాలా బాగుంటుంది గైస్, బడ్జెట్లో బెస్ట్ మైక్. అండ్ రివ్యూ ఇద్దాం, వాడిన తర్వాత నీట్గా రివ్యూ అయితే ఇద్దాం, ఎక్కడికి పోదు, మన దగ్గర ఉంటుంది. సో బెస్ట్ ఫర్ పాడ్కాస్ట్ అండ్ యూట్యూబ్ బిగినర్స్కి అయితే. అండ్ చూపిస్తాను మీకు పూర్తిగా ఎలాగా ఇక్కడ. సో ఇది వచ్చి దీనికి అటాచ్ చేయాలి. సో మన కలర్ గాని ఇచ్చింది. అండ్ ఇది వచ్చి ఇక్కడ అటాచ్ చేయాలి, అర్థమైందా. సో అది ఇది అటాచ్ చేసి నీట్గా టేబుల్కి అటాచ్ చేసుకుంటే సూపర్, ఇంకా వాడుకొని వేసేయచ్చు. అండ్ ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ మనం ఇది ఇక్కడ, ఈ టైప్స్ ఇది ఇక్కడ మనం పెట్టాలి. సో సారీ యాక్చువల్లీ ఈ టైప్స్ ఇక్కడ పెట్టాలి. అండ్ దీన్ని వచ్చి మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ USB ఇది ఉంటే, USB-A ఉంటే టైప్ ఏది,
దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి లేకపోతే టైప్ సి ఉంటే టైప్ సితో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే గైస్, మీకు ఎలా అనిపించింది ఫిఫిన్ అన్బాక్సింగ్? నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్, ఎన్నెన్నో టెక్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. సో నాకైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఉంది. సో క్లారిటీగా మీకు అర్థం అవుద్దని అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా, యా మేడ్ ఇన్ చైనా కనిపిస్తుందా? సో అదైతే లెక్క. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో అయితే కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు తీసుకోండి.